అబ్బా సెంట్లో ఈత కొట్టొచ్చావా? ఎక్కువైంది కదా, కుక్క ముక్కు. మొహం బానే ఉంది కదా, లోపలికి రా. ఏం చేయాలో తెలియక పిచ్చెక్కుతుంటే నీకు ఫోన్ చేశాను. పూర్తిగా ఎక్కాక చేయపోయావా? మాట్లాడుకోవడానికి చాలా టాపిక్స్ ఉండేవి. అబ్బా బోర్ కొడుతుంటే నీ పేరే గుర్తొచ్చింది. నా పేరు ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. పేరు నార్మల్ గానే ఉంటుంది, మనిషివే ఎంటర్టైనింగ్ గా ఉంటావు. ఏంటో మనకే వయసు వస్తుందని ఆలోచించకుండా పుట్టగానే ముసలోళ్ళ పేర్లు పెట్టారు. ప్రభావతి, వెంకటేశ్వరరావు. ఏయ్, నా పేరు నీకు నచ్చలేదా? నువ్వే చెప్పావుగా నీ పేరు నీకు నచ్చదని. నిజంగా అంత ప్రాబ్లం అయితే పేరు మార్చుకోవచ్చు కదా. హీ, నాకు పేరు మార్చుకోవడం ఇష్టం ఉండదు. పోను పని చేయి, మంచి పేరున్న వాడిని ఎవరినైనా చూసి పెళ్లి చేసుకో. వాడి పేరు నీ పేరుతో అవుతుంది. ఓకే, గుడ్ ఐడియా. ఓ పేరు సజెస్ట్ చేయి. ఢిల్లీ కదా, సింగ్ని చూస్ చేసుకో. ప్రభావతి సింగ్. దూబే ఎలా ఉంటుంది? ప్రభావతి దూబే, లేకపోతే ప్రభావతి భట్టాచార్య. కలకత్తా. ప్రభావతి ప్రభాకరన్, చెన్నై. తోకలో కూడా ప్రభానేనా? చండాలంగా ఉంది. ఓకే, ప్రభావతి శర్మ, వర్మ, మల్హోత్రా, మెహరోత్రా, ఖాన్, ఖన్నా, సక్సేనా. ప్రభావతి సక్సేనా సెక్సీగా ఉంది. వెంకీ, నీ పేర్లో మంచి ఎంటర్టైనింగ్ పేరు ఏమైనా చెప్పు. అయితే ప్రభావతి వెంకటేశ్వర ఎలా ఉంది? మహేశ్వరి పరమేశ్వరి కాంప్లెక్స్ లా ఉంది. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ ఎందుకు? బికాస్ హోనా వెంకీ. ఏంటి? వెంకీ వెంకీ. లేట్ అయింది, వెళ్ళొస్తాను. గుడ్ నైట్. మళ్ళీ ఎప్పుడు? వైజాగ్ వచ్చి ఎన్ని రోజులైనా నేను ఇంకా బీచ్కి వెళ్ళలేదు. నాకు బీచ్ చూపిస్తావా? నీకు బీచ్ ఏంటి, బీచ్కే నిన్ను చూపిస్తా. నాకు బీచ్లో అణువు తెలుసు. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను సన్ ఆఫ్ ది బీచ్ అంటారు. హలో ఏంజల్. ఏంటి మీరిక్కడ? నిన్న నువ్వు ఇంట్లో ఎవరు ఉండరని హింట్ ఇచ్చావు కదా, క్యాచ్ చేసా, వచ్చేసా. మూడేం బాలేదు. బాస్ త్వరగా మాట్లాడండి, బ్యాటరీ లేదు. నేను కూడా ఎక్కువసేపు ఉన్నాను, బ్యాటరీ అయిపోతుంది. యు నో వాట్, ఐమ్ సారీ. మీరు నాతో ఓపిక్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్? లోపలికి రండి. థ్యాంక్ యూ. మీ లెటర్ చదివాను. అవునా? బానే ఉందా? నేనే ఇంకా చదవలేదు. అదేంటది? నేను రాశాను, చదవలేదు. సారీ, మీకు కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. లెట్ మీ గెట్ యు సమ్ డ్రింక్స్ అండ్ టీ. ఓకే. హలో 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 వెంకీ. హలో బాస్, ఎక్కడున్నారు? సిగ్నల్ దొరకట్లేదు. వెంకీ వెంకీ వెంకీ
హలో హలో వెంకీ హలో 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 వెంకీ హలో కష్టపడి ఈరోజు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటే ఇక్కడ బాల్కనీలో సిగ్నల్ లేదు, అక్కడ నీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. ఇప్పుడు ఎలా వెంకీ? సార్ మీకు ఇంకో బ్యాడ్ న్యూస్. నా ఫోన్లో ₹6.70 టాక్ టైం మాత్రమే ఉంది. బ్యాలెన్స్ లేదా? నువ్వు కట్ చేయక ఫోన్, నేను చేస్తా. వద్దు, శిరీష్ వచ్చేసింది, మాట్లాడుతుండు. ఏమిటో మీరు ఇలా వచ్చి కౌచ్లో కూర్చొని ఏమైనా కబుర్లు చెప్పచ్చు కదా. ₹6.70 ఎన్ని కౌర్లు అని చెప్పగలను? బా వచ్చిలా కూర్చోండి. నేనెప్పుడు ఈ సిట్అవుట్లో ఇలా కూర్చుంటూ ఉంటా. ఈ నందివర్ధనం మొక్కలు, ఈ చల్లటి గాలి, నిండు జాబిలి, వెండి వెన్నెల, ఇంతకన్నా ఏం కావాలి? సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉంటే ఎంత బాగుండేది. అసలు ఏమైంది మీకు? నిజం చెప్పాలంటే నిన్న మీరు నేను నచ్చానని చెప్పిన విధానం చాలా బాగా నచ్చింది. అమ్మయ్య, మరి నేను నచ్చలేదా? అలా అని నేను అనలేదే. నేనున్న పరిస్థితుల్లో రియాక్ట్ అవ్వలేకపోయాను. ఇంతకీ మీకు నాలో నచ్చింది ఏంటి? ఇప్పుడే చెప్పాలా? రేపు ఎప్పుడైనా మంచి సెల్ టవర్ కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. పైగా అన్ని లెటర్లు ఉన్నాయి కదా, ఎదవగోలా. మీలో అన్నింటికన్నా ఎక్కువగా నాకు నచ్చిన విషయం మాత్రం మీ మాటలే. ఓ భలే చమత్కారంగా ఉంటాయి. ప్లీజ్ లెటర్లో కాదు, మీ మాటల్లో చెప్పండి. బ్యాటరీ లేదు, బ్యాలెన్స్ లేదు, సిగ్నల్ లేదు. ఇప్పుడు ఈ కవర్లో ఎందుకు కానీ లెట్ మీ డూ దిస్. ఏంటి మీరు చేస్తున్న పని? ఐ లవ్ యూ సిరి. ఈ ఉంగరం తోటి నేను నాతో పెళ్లి కొప్పిద్దాం అనుకున్నాను, కానీ టెన్షన్ లేదు చేస్తాను. సారీ ప్లీజ్. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను క్షమించి అర్థం చేసుకో, లేకపోతే అర్థం చేసుకుని క్షమించు. ఏదో సీక్వెన్స్ లో 2 పనులు మాత్రం చెయ్యి ప్లీజ్. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెంకీ, ఘోరం జరిగిపోయింది వెంకీ. మొత్తం బూడిలో పోసిన కన్నీరు అయిపోయింది. కన్నీరు కాదు సార్, పన్నీరు. ఇంతకు అసలు ఏం జరిగింది? ఉంగరం తీసి తొడగపోతే సిరి సార్ ఆగండి సార్. తను ఎందుకు నచ్చానో చెప్పంటుంది వెంకీ. ప్లీజ్ వెంకీ, హెల్ప్ చేయి వెంకీ. సార్ కింద లైట్ సరిగ్గా లేదు. ఆ అమ్మాయికి ఎవరు మాట్లాడుతున్నారో కనిపించదు. నేను హ్యాండిల్ చేస్తాను. లివ్ ఇట్ టు మీ సార్ ప్లీజ్ పిలవండి. సిరి, గట్టిగా. సిరి వచ్చింది. ఏం చేయను? సారీ చెప్పండి. ఐఎమ్ సారీ వెంకీ. నాకు అదే. ఐఎమ్ సారీ సిరి. మీరు అసలు ఎందుకు చేశారా పని? అది నేను బుద్ధి లేని అడ్డుకడదు కాబట్టి. ఇతను బుద్ధి లేని అడ్డగాడు కాబట్టి. ఇతనెవరు? ఇతను నేనే ఇతను. ఏదో ఒకటి చేయి వెంకీ ప్లీజ్. సిరి ఏంటి గొంతు మార్చారు? ఇవన్నీ ఇందాకే ఎందుకు చెప్పలేదు? చెప్పు, ఎందుకు చెప్పలేదు? నువ్వు ఎదురుగా ఉంటే నీతో ఏంటి? నాతో నేను మాట్లాడుకోవడం చాలా కష్టం. చాలా కష్టాలు ఉంటాయి సిరి. కొంచెం సింపుల్ గా చెప్పారు బాబు. ఐఎమ్ సారీ, బయటకు గెంటేసినందుకు. ఒకసారి పైకొస్తారా ప్లీజ్? నన్ను పెళ్లి చేసుకుంటానంటేనే వెంకీ, ఇప్పుడే కదా యుద్ధం ముగిసింది, మళ్ళీ శంఖ వదమంటావేంటి? విల్ యూ మ్యారీ మీ? ఐ లవ్ యూ. హాయిగా పెళ్లి చేసుకుందాం. అబ్బా, ముందు మీరు పైకి రండి చూద్దాం. వండర్ఫుల్. ఇంకోసారి అడిగితే ఒప్పేసుకున్నట్టుంది. అడిగినా వచ్చేస్తున్నా. ఒప్పేసుకున్నట్టే. Thank you so much, man. Yes. Shit. వెంకీ, వస్తుందంటావా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా, అది కాదా. లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా, వెళ్లే ముందు ఇవ్వనా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా?
లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏం తెమ్మంటారు? ఓకే ఓకే. వెంకీ వెంకీ వచ్చింది వెంకీ. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది, మనం కలుసుకోవడం ఇది 4వ సారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. యువర్ ఫ్రెండ్స్. ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్. గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని, మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు. కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ వినపట్టేనా? ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. వద్దు, జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? IDLY. ఇడ్లీ IDLY. I do love you. I do love you. ఓ ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో, 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ, నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? అసలు ఎందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని. ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషను చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా మ్హూ. ఇప్పుడు? మ్హూ. నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? అందం అంటే? ఏయ్, అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడి చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటికి కనిపించేదైనా అందం? ఎనీబడి ఎనీబడి బయటికి కనిపించేదైనా అందం? లేదు, బయటికి కనిపించని మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. ఏంటో. అల్లం పచ్చడి కవర్ పచ్చడి. ఐఎమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. వైజాగ్లో అల్లం పచ్చడా కవర్ పచ్చడా? నీ కాలు పట్టుకుంటా, నాకేం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకేం చెప్పదు. కాదు ఉదయ్, మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. నీ కళ్ళుంటాయే, ఎంత బాగుంటాయి తెలుసా? చేప పిల్లల్లాగా. మీ కళ్ళు బాగానే ఉంటాయి. నావా? ఒకటి కొరమీన్లో ఉంటే రెండోది బొమ్మిడేలా ఉంటుంది. కానీ నీ 2 కళ్ళు చూస్తుంటే. కానీ నీ 2 కళ్ళు చూస్తుంటే. సార్ కొబ్బరి పచ్చడి ఏమంటారా అల్లం పచ్చడి ఏమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా?
ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటాను. నీకేనా అభ్యంతరమా? వాట్? సారీ, నీ పచ్చడి మొహం తాళి పెట్ట. సారీ. నో నో, ఇట్స్ ఓకే. నేను 9ంటికి ఒక ఫ్రెండ్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్. పోనీ రేపు కలుద్దాం. కుదరదు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్వేరియం నేనే చూసుకోవాలి. బాయ్. 7:30కు వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు. ఈ అమ్మాయేమో ఇంత ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. లెటర్ మర్చిపోయారు సార్. సిరి నీతో చెప్పలేని మాటలని ఈ లెటర్లో రాయించి రాసి సంతకం పెట్టాను.